హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై గ్రోమర్ ఛానల్. నేను మీ సిరిచందన. వ్యవసాయ రంగంలో ఎప్పుడూ రైతులు వెన్నంటే ఉంటూ వారి సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ రైతుల అభివృద్ధే దేశ అభివృద్ధి అని గట్టిగా నమ్ముతూ దక్షిణ భారతదేశంలోనే 750కు పైగా మన గ్రోమోర్ సెంటర్స్ని ఏర్పరిచిన ఏకైక సంస్థ మన కోరమండల్. ఈ మన గ్రోమోర్ కేంద్రాలు కోట్లాది మంది రైతులకి ప్రత్యక్ష సంప్రదింపు కేంద్రాలుగా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా కని విని ఎరుగని రీతిలో ఇటు శాస్త్రవేత్తలని అటు రైతులని ఒకే వేదికపై చేర్చి రైతులకి సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలన్నదే ఈ చర్చా వేదిక తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ చర్చా వేదికలో మనతో పాటు శాస్త్రవేత్తలు, నిపుణులు, అలానే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ మనతో పాటు పాల్గొనడం హర్షించదగ్గ విషయం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వరిలో సుస్థిరమైన సేద్య పద్ధతులతో ఉత్పాదకను పెంచుకోవటం ఎలా. ఈరోజు మనతో పాటు వేదిక మీద ఉన్నారు ద ఇండస్ట్రియల్ స్టాల్వర్ట్ అండ్ వెటరన్ ఆఫ్ అగ్రి ఇన్పుట్ ఇండస్ట్రీ హ్యావింగ్ అన్ అన్స్టాపబుల్ జర్నీ ఆఫ్ 4 decades గౌరవనీయులు శ్రీ సుబ్బారెడ్డి సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అలానే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ దామోదర్ గారు ప్రధాన శాస్త్రవేత్త. అలానే డాక్టర్ కిరణ్ గారు సీనియర్ శాస్త్రవేత్త. అలానే కోరమండల్ కృషి శాస్త్ర విభాగం నుండి డాక్టర్ జగదీష్ గారు, అలానే డాక్టర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. దామోదర్ సార్, ముందుగా లేటెస్ట్గా మనం చూసినట్టయితే ప్రధానమంత్రి మోడీ గారు చాలా వరకు వరిలో న్యూ వెరైటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఈ న్యూ వెరైటీస్ ఏంటి, రైతులకి ఎలా ఉపయోగపడతాయి అవి? అయితే ఈ మధ్య కాలంలో మనకు దేశ స్థాయిలో ప్రధానమంత్రి గారు అన్ని పంటలలో ఒక 109 వెరైటీస్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనము వరిలో చూసుకున్నట్లయితే ఒక 9 రకాలు రిలీజ్ చేశారు. ఈ రకాల ఉద్దేశం ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్, అంటే వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకాలుగా, బయోఫార్టిఫైడ్ అంటే మంచి న్యూట్రిషనల్గా తినడానికి బాగా ఉండే రకాలను అలానే ఎంపిక చేసి దేశ స్థాయిలో ఇవి విడుదల చేయడం జరిగింది. ఇవి సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా అప్రూవ్ అయినాయి అన్నమాట. అయితే దీనిలో మనకు ఒక 5 వరి రకాలు, ఈ 5 రకాలు కూడా మనకు కటక్ రీసెర్చ్ స్టేషన్ మరియు బీహార్ నుంచి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఈస్టర్న్ ప్రాంతానికి, తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు రికమెండ్ చేయబడలేదు, వేరే రాష్ట్రాలకు రికమెండ్ చేయడం జరిగింది. మిగతా 4 రకాలు మాత్రం మనకు ఈ డిఆర్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి 3, తర్వాత ఒకటి కరైకల్ అని తమిళ్ రీసెర్చ్ స్టేషన్ నుంచి 1, ఇవి మన తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఈ మన ముఖ్యంగా ఈ డిఆర్ఆర్ నుంచి ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రాజనగర్ నుంచి విడుదల చేయబడిన వాటిలో 3, ఒకటి డిఆర్ఆర్ దాన్ 73 అనే ఒక పేరుతోని, ఇది ఏంటంటే లో ఫాస్ఫరస్ అంటే తక్కువ భాస్వరం తీసుకొని మంచి పంటనిచ్చే రకంగా 120 నుంచి 125 రోజుల కాల పరిమితితో అది విడుదల చేశారు. అదేవిధంగా డిఆర్ఆర్ దాన్ 74 అనే ఒక రకం, అది కూడా అంతే. 3 రకాలు కూడా తక్కువ ఫాస్ఫరస్తోని పంటనిచ్చే రకాలు. ఎందుకంటే ప్రత్యేక రకాలను వీళ్ళు విడుదల చేశారు కాబట్టి అవి ఎంపిక చేసి విడుదల చేయడం జరిగింది. తర్వాత వివిధ తక్కువ నత్రజనితో, తర్వాత తక్కువ నీటిని తీసుకొని, క్లైమేట్ రెసిలియంట్ అంటే మనకు నీటిని తట్టుకొని తక్కువ నీటితో పంట పండే రకాలు అన్నమాట. తర్వాత ఇంకోటి డిఆర్ఆర్ దాన్ 78 అనే ఒక రకం, ఆ రకం కూడా ఈ లో ఫాస్ఫరస్కి. తర్వాత కరైకల్ తమిళనాడు నుంచి ఒక రీసెర్చ్ స్టేషన్ నుంచి ఈ చౌడును తట్టుకునే రకం, చౌడును అంటే సైలినిటీని, ఇవన్నీ కూడా 120 నుంచి 125 రోజుల కాల పరిమితితో వచ్చే రకాలు. థ్యాంక్ యూ సార్. జగదీష్ సార్, ఇప్పుడు దామోదర్ సార్ చెప్పినట్టు చాలా కొత్త వెరైటీస్, ఆల్రెడీ రెసిస్టెన్స్ వెరైటీస్ చాలా వరకు వస్తున్నాయి. కానీ ఎలాంటి వెరైటీస్ అయినా కొన్నిసార్లు ప్రాక్టికాలిటీలో చూసుకున్నట్టయితే రైతులు నాట్లు వేసే సమయంలో చాలా వరకు మొక్కలు వాతావరణం వల్ల అవ్వనివ్వండి, లేదా నేలను సరిగా దమ్ము చేయకపోవడం వల్ల అవ్వనివ్వండి, చాలా వరకు మొక్కలు బలహీనం అయిపోయి పడిపోవడం అనేది జరుగుతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటాం. సో ఇలాంటి వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు మంచిది అని మీరు సలహా ఇస్తారు సార్? రైతు సోదరులందరూ కూడా మనకి ఈరోజు హైటెక్ యుగం వచ్చేసింది అంతా కూడా. ఇంతకుముందు ఏంటంటే మనం బాగా దుక్కి దున్ని దాదాపు
నీళ్లు పెట్టి దాదాపు ఒక వారం 10 రోజులు మురుగనిచ్చేది. కానీ ఈరోజు మనం ఎవరు చేయట్లే. మనం ఎప్పుడు అటు నీళ్ళు వస్తాయి, ఈరోజు దున్ని దున్నేసి రేపు తెల్లారి రెడీ. సో అలాంటప్పుడు అంటే మనకి నేల మెదగదు, తర్వాత భూమి అంతా కూడా మెదగదు అన్నట్లు. సో దాని కొరకు ఏంటంటే మనం తప్పనిసరిగా ఏంటంటే మనం నాట్లు వేసినప్పుడు ఈ పరిస్థితి నెలకొంటుంది. అంటే మనం ఇమ్మీడియట్గా నాట్లు వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నారుమడిలో యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఏ మాత్రం కూడా మనం అంటే నారు ఈరోజు రేపు నాట్లు వేస్తామనక ఈరోజు మనం ఒక 2 రోజుల ముందే నీళ్ళు పెట్టుకోవాలి. కానీ చాలామంది ఏంటంటే దానికంటే ముందే ఒక 3 రోజుల ముందే బాగా యూరియా ఎక్కువ వేస్తారు. ఆ యూరియా ఎక్కువ వేసేసరికి ఏంటంటే బాగా లేక పైకి వస్తాయి అంతా కూడా, అంటే వీక్ అయిపోతాయి అంతా కూడా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 రోజుల ముందు యూరియా వేయకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఆ దశలో ఏంటంటే మనకు వారం రోజుల ముందే తప్పనిసరిగా యూరియా వేయడము, దానికి తోడుగా మనకి ఏంటంటే మనకి నారు బలంగా ఉండాలంటే తప్పనిసరిగా మనకి గుళికలు ఉంటాయి. మనకి 3G గుళికలు మీ అందరికీ తెలుసు. ఆ 3G గుళికలు 1 కిలో మనకు 2 కిలోలు ఇసుకలో కలుపుకొని అప్పుడు వేసుకున్నట్లయితే మనకు నారు నాటిన తర్వాత కూడా దృఢంగా వస్తుంది. కాబట్టి మనం ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ అయితే ఉంటుందో మనం పెట్టిన తర్వాత ఈ కుదురులన్నీ కుదురుకోవన్నట్లు. సో ఆ విధంగానే కూడా చనిపోతూ ఉంటాయి. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మనకి చూస్తూ ఉంటే మనకి ఈరోజు అందరూ కూడా రోటావేటర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ అంతా కూడా మిషనరీ వచ్చింది. సో ఎప్పుడైతే మీరు మిషనరీని బాగా మనకి నేలలో బాగా చదును చేయడం చేస్తుంటే కింది లేయర్ అంతా కూడా బాగా హార్డ్ ప్యాన్ లాగా తయారవుతుంది. అంటే మీరు వేర్లు పడితే కానీ నీరు ఇంకదు, మీరు చూస్తుంటారు బాగా. కాకపోతే అదొక సమస్య. రెండవది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు అంటే సిఫారసు చేసిన ముందు కంటే కూడా మనం భాస్వరం ఎక్కువగా వాడుతుంటాం. మీరు అందరూ చూస్తుంటారు పాకర్లాగా వస్తుంది, మీకు అంతా చూసారా మీరందరూ పాకర్లాగా వస్తుంది. సో పాకర్లాగా వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క మనకి ఆ పాకర వల్ల ఏంటంటే ఈ యొక్క లేతగా ఉన్నటువంటి ఈ యొక్క నాటినటువంటి మొక్కలంతా కూడా మనకి ఈ న్యూట్రియంట్స్ పీల్చుకోలేక ఆ విధంగా ఇదైతూ ఉంటాయి. కాబట్టి దీని కొరకు ఒకటే సూచన ఏంటంటే తప్పనిసరిగా మీరు పొతం చేసుకునేటప్పుడు బాగా అంటే తప్పనిసరిగా ప్రధాన పొలాన్ని మీరు చేసుకునేటప్పుడు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే ముందుగానే వేసి నారు బాగా దమ్ము చేసి మురుగనిచ్చి బాగా పర్ఫెక్ట్ లెవెలింగ్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. అది చేసినట్లయితే మనకి తప్పనిసరిగా నారు తొందరగా కుదురుకొని మనకి బాగా దృఢమైనటువంటి యొక్క మొక్కలను కూడా బయటకు వస్తాయి. సుబ్బారెడ్డి సార్, వరిలో తక్కువ ఖర్చుతో సమగ్ర ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేయొచ్చు అంటారు? ముఖ్యంగా ఇవాళ వ్యవసాయంలో ఖర్చు చూసుకున్నట్లయితే బారెడు, మిగిలేది ఏంటంటే చిటికెడు. రైతులకు వ్యవసాయంలో ఖర్చులు బాగా పెరిగినాయి. ప్రభుత్వం వారు ఇంకా ఈ కనీస మద్దతు ధరను అనేటువంటి దాన్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది కాకుండా మన రైతన్నలు కూడా వ్యవసాయాన్ని ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా మనం చేయాలి. పాత రోజుల్లో చేసినట్టుగా వెంకటరెడ్డి గారు 30 బస్తాలు పండిస్తే నేను 35 బస్తాలు పండించాలని ఆ పోటీతత్వం మీద ఎక్కువగా ఎరువులు వాడటం, ఎక్కువగా పురుగు మందులు వాడటం, ఖర్చులు పెంచుకోవటం, ఆదాయాన్ని కోల్పోవటానికి ఇది ముఖ్య కారణం. ఇప్పుడు మన రైతులకి ఏం చెప్పదలుచుకున్నామంటే రసాయనిక ఎరువుల్ని విచ్చలవిడిగా వాడకూడదు. రసాయనిక ఎరువుల్ని వాడాలి, కానీ అవి ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడాలి. చాలామంది రైతులు అడుగుతుంటారు, మేము పొలాలు వచ్చినప్పుడు, అయ్యా పాత రోజుల్లో మేము 2 బస్తాలు వేస్తే మాకు బాగా దిగుబడి వచ్చేది, ఇప్పుడు 4 బస్తాలు వేసినా కూడా అంత దిగుబడి రావట్లేదు, పవర్ ఏమైనా తగ్గిందా మందుల్లో అని మన రైతులు అడుగుతూ ఉంటారు. అటు సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు వాడుకునేవాళ్ళం. మొక్కకు కావాల్సినటువంటి 16 పోషకాలు ఏవైతే ఉన్నాయో యూరియాలో ఉండేది 1 పోషకమే నత్రజని, డిఏపిలో ఉండేది 2 పోషకాలే. మొక్కకి ఎన్ని పోషకాలు కావాలి? 16 పోషకాలు కావాలి. 16 పోషకాలు ఉండేటువంటి ఎరువు ఒకటి ఉంది. ఏం ఎరువు అది? పేడ ఎరువులు. ఏదైతే ఉందో మన పేడ ఎరువులు ఏవైతే ఉన్నాయో పూర్వకాలం నుంచి మనం వాడుతున్నటువంటి ఈ సేంద్రియ ఎరువుల్లో మొక్కకు కావాల్సినటువంటి ప్రధాన పోషకాలతో పాటు ద్వితీయ సూక్ష్మ పోషకాలు కూడా దొరుకుతాయి. మనం ఎరువులను వాడుతున్నాం కానీ రసాయనిక ఎరువుల్ని, సేంద్రియపు ఎరువుల వాడకాన్ని బాగా మర్చిపోయాం. ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు బిర్యానీ లాంటి తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి. సేంద్రియపు ఎరువులు మజ్జిగన్నం లాంటిది. రుచిగా ఉందని బిర్యానీ మనం 10 పూటలు తింటే మన పొట్టలు ఏ విధంగా పాడవుతాయో, ఇవాళ సేంద్రియపు ఎరువులు వాడకుండా అచ్చంగా రసాయనిక ఎరువులుగా వాడినట్లయితే పోషకాలను తీసుకునేటువంటి శక్తి తగ్గిపోయింది. ఎందుకు? మనం పెద్దలు ఏమన్నారు? భూమిని భూదేవి లేదా భూమాత అన్నారు. జీవం ఉన్నటువంటి తల్లి. ఆ జీవం మరలా పునరుద్ధరించాలంటే సేంద్రియపు ఎరువులను మనం వాడుకోవాలి.
రైతన్నులందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నేల యొక్క ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. నేల యొక్క ఆరోగ్యాన్ని మళ్ళీ మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను వాడినప్పుడే అది మనకు సాధ్యమవుతుంది. ఇవాళ 3% ఉండాల్సినటువంటి సేంద్రియ కర్బనం 0.5% కంటే తక్కువ వచ్చింది మన భూములలో. రైతన్నలు గుర్తుపెట్టుకోవాల్సింది రసాయనిక ఎరువులు వాడాలి, వాడకుండా పంటలు పండించలేము, కానీ మితిమీరి వాడకూడదు. రెండవది అన్నిటికంటే ముఖ్యం, రసాయనిక ఎరువులు వేయబోయే ముందే మనం ఈ సేంద్రియపు ఎరువులు అనేటువంటి వాటిని తప్పకుండా వాడాలి. రసాయనిక ఎరువులు సేంద్రియపు ఎరువులు కలిపి వాడుకున్నట్లయితే భూమి ఆరోగ్యంతో పాటు నాణ్యమైనటువంటి దిగుబడులు మనకు వస్తాయి. ఇంకొకటి ప్రధానంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడాల్సిన దానికన్నా నత్రజనిని మన యూరియాని రేట్ తక్కువగా ఉందని ఎక్కువ వేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆకు నల్లంగా అవుతుంది. నల్లంగా అయ్యి దోనబోయే పురుగులన్నీ రా 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 అని ఆహ్వానిస్తాయి మన చెవులోకి. సో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది మోతాదుకు మించి నత్రజని వాడకుండా ఉండటం. రెండోది ఈ భాస్వరం లాంటి ఎరువులు డిఏపి కానివ్వండి, 20-20 కానివ్వండి, నత్రజని ఏమో మన పంచదారలాగా నీళ్ళల్లో కరిగిపోయి వారం రోజులు ఉంటుంది, ఆ తర్వాత కిందికి పోతుంది. భాస్వరం అనేటువంటిది ఏంటంటే కదలిక తక్కువ, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువుని మనం ఆ దుక్కిలో దమ్ములో వేసుకోవాలి. పైపాటుగా 1 నెల రోజుల తర్వాత భాస్వరం ఎరువులు అనేటువంటి దాన్ని మనం వాడుకోకూడదు. భాస్వరం ఎరువులని గిన ఆ దశలో వాడుకున్నట్లుగానైతే భాస్వరం భూమిలో ఉన్నటువంటి జింకుని మొక్కకు అందుబాటులోనికి రానియకుండా ఉంటుంది, జింకు లోపం వస్తుంది. ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యూరియా బస్తాలు, డిఏపి బస్తాలు ఎక్కువ వాడకుండా వీటి సేంద్రియపు ఎరువులు వాడుకుంటూ డిఏపిని మన 20-20 లేదా 14-35 లాంటి 3 పోషకాలు ఉన్నటువంటి గృహశక్తి లాంటి ఎరువులను వాడుకుంటూ మన రబీ కాలంలో, ప్రత్యేకించి రబీ కాలంలో, ఈ చలికాలంలో జింకు అనేటువంటి దానికి తప్పకుండా వాడుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి మొక్కకు పెరుగుతుంది, దిగుబడులు కూడా వస్తాయి. పైపాటుగా పొటాషు, యూరియాని కలిపి వాడుకోవాలి మన చిరుపట్ట దశలో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఫాస్ఫేట్ ఎరువులు అనేటువంటివి ఆ దశలో మనం వాడుకోకూడదు. కాబట్టి రైతులు అచ్చంగా ఈ ఎరువుల బస్తాలనే కాకుండా తగిన మోతాదుల్లో ఎరువులు వాడుకుంటూ కావాల్సినటువంటి ఆ జింకు అలాంటి వాటిని ఎరువులు కింద వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. చాలా డీటెయిల్డ్గా చెప్పారు సార్. నిజంగానే ప్రస్తుతం ఉన్న కాలంలో తెలియకుండానే ఒక రేస్ లాగా అయిపోయిందనమాట. పక్క రైతు 3 బస్తాలు వేస్తే నేను 4 వేస్తా, వాళ్ళు 4 వేస్తే నేను 5 వేస్తా అన్న తరహాలో అందరూ వెళ్తున్నారు. కానీ విచక్షణ రహితంగా ఎరువులైనా పురుగు మందులైనా వాడటం వలన పంటకి ఎంత నష్టం కలుగుతుందనేది గమనించుకుంటూ రైతులు వెళ్తే వాళ్ళకి పెట్టుబడి తగ్గుతుంది, ఆదాయం అనేది కూడా పెరుగుతుంది. శ్రీనివాస్ సార్, మనం చూసినట్టయితే వెరైటీలు కానీ ఏవి కానీ కొత్తగా వస్తున్నాయి. అయినా సరే వరి పంటలో మేజర్గా ప్రతి సంవత్సరం వచ్చే మేజర్ సమస్య ఏంటంటే కీటకాలు. సో ఈ కీటకాలకి ఎలాంటి మందులు కొట్టినా, ఎంత మోతాదుల్లో కొడుతున్నా కొన్నిసార్లు కంట్రోల్ అవ్వవు. సో ఈ ట్రాప్లు, ఎరలు ఏదైతే ఉన్నాయో అవి కానీ, బయోలాజికల్ కంట్రోల్స్ కానీ అవి రాకముందే ఏమైనా ముందుగంద చర్యగా ఏమైనా వాటిని వాడగలమా? అవి వాడితే రైతులకు ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇక్కడ ముఖ్యంగా మనం వరి పండించే రైతులు సంవత్సరం మొత్తం వరి వేస్తున్నారు. మొదలు కత్తెర పంట మే నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏప్రిల్ మే వరకు, ఎండాకాలం వరకు దఫాలుగా పంటలు వేసుకుంటూ పోతున్నాం మనం. ఇంకో రకంగా కీటకాలకు అనుకూలమైన వాతావరణం కలిగిస్తున్నాం. వాటి అభివృద్ధికి, వాటి సంతతి పెరగడానికి ముఖ్యమైన కీటకాలు దాంట్లో బాగా పెరిగేటి ఏంటి అంటే వరి తర్వాత వరి వేస్తున్నప్పుడు మనకు కాండం తొలిచి పురుగు, మొగి పురుగు అంటాం అది, తర్వాత దోమ, ఉల్లికోడు ఇట్లాంటి కీటకాలు బాగా పెరిగిపోతుంటాయి. కాబట్టి రైతులు ఈ వరి తర్వాత వరి వేయడం అనే సరళి కొద్దిగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ బయో కంట్రోల్ అని మీరు అన్నారు, జీవ నియంత్రణ పద్ధతులు మన వాతావరణ పరిస్థితుల్లో, మన రైతులు చేసే సేద్య పద్ధతుల్లో చిన్న చిన్న కమతాలు ఉంటాయి. రైతుకి 2-3 ఎకరాలు ఇట్లా ఉంటాయి. అందరూ ఒకటేసారి నాట్లేరు, దఫాలుగా నాట్లు వేసుకుంటారు. తర్వాత వాళ్ళు వివిధ రకాల మందులు వాడుతుంటారు.
ఈ బయో కంట్రోల్ జీవ నియంత్రణ వాడినప్పుడు ఇవి సామూహికంగా ఒకేసారి రైతులందరూ పాటించాల్సిన అంశం ఇది. అప్పుడే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ జీవ నియంత్రణ పద్ధతులు వాడేటప్పుడు ఒక సామూహికంగా చేసే రైతులు ఒక ఊరు వాళ్ళు ముందే డిస్కస్ చేసుకొని నిర్ణయించుకొని దాని తగ్గట్టుగా నాట్లు వేసుకొని చేస్తే, అప్పుడు ముఖ్యంగా మన కాండం దొలిచే పురుగు ఉంది, దానికి ట్రైకో కార్డ్స్ ఉంటాయి. అవి డిపార్ట్మెంట్ వాళ్ళు సప్లై చేస్తారు, చాలా తక్కువ రేట్లోనే వాడుకోవచ్చు కాండం దొలిచే పురుగు. దాన్ని 4-5 దఫాలు రిలీజ్ చేయాలి. పిలకలు వేసే దశ నుంచి, నాటు వేసిన 30 రోజుల నుంచి పిలకలు వేసే చిరుపట్ట దశ వరకు 4 దఫాలు రిలీజ్ చేయాలి. ఇది రైతులకి చాలా మటుకు అవగాహన ఉండదు. తర్వాత ఈ ట్రాప్స్ పెట్టుకున్నప్పుడు ఆ లూర్స్ మంచి ఎక్స్పైరీ కానీ మంచి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న లూర్స్ వాడాలి. తర్వాత 2 వారాలకు ఒకసారి ఆ లూర్స్ మార్చాలి. ఇట్లా చేసుకుంటే అందరు కలిసి చేస్తే, ఇది కూడా రైతులు ఉమ్మడిగా చేసుకుంటే సామూహికంగా చేస్తేనే మనము మాస్ ట్రాప్ కంట్రోల్ చేయొచ్చు. అంటే సామూహికంగా దీని పురుగు యొక్క ఉధృతి మళ్ళీ పెరగకుండా, పునరుత్పత్తి కాకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు మీరు చెప్పిన ద్వారా తెలిసింది ఏంటంటే, రైతులకైనా సరే నాకైనా సరే నా దారి రహదారి అంటూ ఒకే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటే కుదరదు. అటు రసాయనిక ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని, అలానే పురుగు మందుల్ని, ఇలా బయలాజికల్ కంట్రోల్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే రైతులకు అనేది ఇంకా మంచి ఉత్పత్తి అనేది వస్తుంది అనేది మాకు ఈరోజు తెలిసింది. సో ఇక్కడున్న మన రైతు సోదరులు చాలామంది ఈరోజు మన ముందు ఉన్నారు. సో వాళ్ళ మాటలలోనే ఈరోజు కొన్ని వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. ఈరోజు ఎవరికైతే సందేహాలు ఉన్నాయో మీరు చెయ్యెత్తినట్టయితే నేనే మీ దగ్గరికి వస్తాను. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పి మీ సందేహం అనేది అడగండి. సో నా పేరు శివకుమార్, మాది కడవేరు, చేర్యాల మండలం, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్. ముఖ్యంగా ఇంతకుముందుకు మీరు అందరు కలిసి చెప్పారు వారి గురించి. వారిలో వచ్చేసి ప్రధాన సమస్య ఏంటంటే, మాకు వరి ఇత్తనాలు మనం వేసిన తర్వాత ఒక్కొక్కరు 10-20 రోజులకు, నెల రోజులకు, నెల 15 రోజులకు నారు తీసి ప్రధాన పొలంలో నాటేస్తారు. అట్లా పంటకు 15 or 20 డేస్ తర్వాత పంట ఎదగడం తగ్గిపోతుంది. మళ్ళీ ఏంటంటే మినిమం 30 డేస్ 30 డేస్ తర్వాత ఉన్నటువంటి మొలక మొలుస్తుంది కదా, అది కొంచెం ముదిరాలి. ముదిరిన తర్వాతనే నాటు వేయాలి. వేస్తేనే పొలం అనేది ఏపుగా పెరుగుతుంది. ఆ లోపు మన ప్రధాన పొలంలో నాటు వేస్తే, అది వేస్తేనే దాని తర్వాత వేస్తేనే పంట అనేది కొంచెం, అంటే అనాది కాలం నుంచి మా తాత వాళ్ళు కానీ పూర్వీకులు కానీ 20-30 రోజుల తర్వాత నాటు వేస్తేనే అది ఫిక్స్ అయిపోతుంది. 30 రోజుల కంటే లోపు వేస్తే ఏపుగా పెరగదు, చేయదు. మినిమం ముదిరాలి. నారు ముదిరిన తర్వాత మనం నాటేస్తే తొందరగా ఫిక్స్ అయిపోతుంది. అపోహలో ఉన్నారు. సో అది వేయడం బెటరా కాదా, దాని గురించి కొంచెం రైతుల తరపున నేను అడుగుతున్నాను. కొంచెం లేత నారేస్తే మంచిదా, ముదురు నారేస్తే మంచిదా, అది మెయిన్ ప్రశ్న. అయితే నేను చెప్తాను మీకు, దాని గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యాక్చువల్గా మనకు నారుమడిలో నెల రోజులు ఉంటుంది వరి. తర్వాత దీర్ఘకాల రకం అయితే 2 నెలలు దాని పిలకల దశ ఉంటుంది. తర్వాత చిరుపొట్ట నుంచి కోత 2 నెలలు ఉంటుంది. మొత్తం ఎంత అయింది? 5 నెలలు. అది దీర్ఘకాల రకాలు, అంటే బీపీటీ లాంటి రకాలు. అదే మధ్యకాల రకం అయితే నెల రోజులు నార్మల్ ఉంటుంది, 45 రోజులు పిలక దశ, చిరుపొట్ట నుంచి కోత మళ్ళీ 2 నెలలే. ఎంత అయింది? 135 రోజులు అయింది. అది మధ్యకాల రకం. అంటే ఇప్పుడు మనం 1001, తర్వాత JGL 384 మధ్యకాలిక రకాలు ఉన్నాయి కదా, వాటిలాగనమాట. ఇంకొకటి ఇప్పుడు మనం లేటెస్ట్గా చాలామంది వాడేది ఏంటంటే స్వల్పకాల రకాలు. నెల రోజులు నార్మడి, నెల రోజులే దానికి పిలకలు వేసే దశ ఉంటుంది, చిరుపొట్ట నుంచి కోత 2 నెలలు అన్నిటికీ. అంటే ఎన్ని నెలలు అయింది? 4 నెలలు అయింది. స్వల్పకాల రకాలు 4 నెలలు. సో స్వల్పకాల రకాలకు పిలకలు వేసే దశ నెల రోజులు అయితే, మధ్యకాల రకాలకు పిలకలు వేసే దశ 45 రోజులు అయితే, దీర్ఘకాల రకాలకు పిలకలు వేసే దశ 60 రోజులు కదా. స్వల్పకాల రకాలు మీరు అన్నట్టు నెల రోజుల నారేస్తే నెల రోజులు పిలకలు వేసే టైం ఉంటుంది. కాబట్టి మన దిగుబడి దేని మీద ఆధారపడి ఉంటుంది? పిలకలు వేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవునా? ఇప్పుడు మీరు స్వల్పకాల రకాల నెల రోజుల నార బదులు నెల 15 రోజులు నారేసారు అనుకోండి, పిలకలు వేసే టైం ఎంత ఉంటుంది? 15 రోజులే ఉంటుంది. ఎందుకంటే 15 రోజులు నార్మల్నే పోతుంది అది. కాబట్టి మనము
రికమెండేషన్ ప్రకారము నెల రోజుల లోపు నారు వేయాలంటున్నాం. ఎందుకంటే దానికి కనీసము నెల రోజులైనా పిలకలు వేసే టైం ఉండాలి స్వల్పకాల రకాలకు. అదే దీర్ఘకాల రకాలు అనుకోండి, ఇప్పుడు బీపీటీ అనుకోండి, మీరు నెల 15 రోజులు నారేసినా కానీ దానికి 2 నెలలు పిలకలు వేసే టైం ఉంది కాబట్టి 45 రోజులు దానికి టైం ఉంటుంది దానికి. కాబట్టి వెనుకట మీరు ఏదైతే చెప్పారో కొంచెం నారు ముదిరినా దిగుబడి తగ్గలేదు. ఎందుకు? కల్టివేషన్లో రకాలు మార్చినాము, మెథడ్స్ మార్చినాము, ప్రిపరేషన్ పద్ధతి మార్చినాము, రకాలన్నీ స్వల్పకాల రకాలకు వచ్చినప్పుడు మనము పిలకలు వేసే దశ తగ్గింది కాబట్టి మనము నెల రోజుల లోపు నారేయమంటున్నాం. మీరు అది 150 రోజులైనా 135 రోజులైనా 120 రోజులైనా దాంట్లోకెళ్ళి 60 మైనస్ చేయాలి. చేస్తే మీకు వచ్చేస్తుంది దాని ప్రకారం. ఒకటి ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా, మీ పొలాల్లో సామాన్యంగా చూస్తే ఎన్ని ఉంటాయి చదరపు మీటర్కి? మ్యాక్సిమం 25-23 కంటే ఎక్కువ ఉన్నాయి, అంతేనా కదా? కాబట్టి మీరు 25-30కి తీసుకొస్తే ఆటోమేటిక్గా మీకు దిగుబడి పెడుతుంది. ఈ రెండు మీరు గుండెగుత్తగా మీరు పెట్టుకోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒకటి ఎలాగో చర్చ దాని మీద నడుస్తుంది కాబట్టి 30 రోజుల లోపు వేసుకుంటే ఓకే. ఒకవేళ ముదురునారు వేస్తే ఏమవుతుందని కూడా కొంచెం చెప్తే బాగుంటుంది వాళ్ళకి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్ అడిగిన దానికి ఇప్పుడు మనం స్వల్పకాల రకాలు తీసుకుందాం. నెల రోజులు నారుమడి, నెల రోజులు పిలకలేసే దశ, 2 నెలలు చిరుపోట నుంచి కోత. ఇప్పుడు నారు ముదిరింది అనుకోండి, నెల 15 రోజులు నారుమడిలోనే అయిపోయింది. పిలకలేసే దశ ఎంత ఉంది? 15 రోజులే ఉంది. సో మనం మరి ఏం చేయాలి? నారు ముదిరకుండా ఆపలేము, ఎందుకంటే వర్షాలు లేట్ అయినా, లేదంటే కెనాల ఆలస్యంగా నీళ్ళు వచ్చినా, బావులలో నీళ్ళు రాకున్నా లేట్ అవుతుంది. మరి ముదురు నారు వేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. మరి యాజమాన్య పద్ధతులు ఎలా మార్చాలి? పిలకలేసే దశ తగ్గింది కాబట్టి మీరు ఏం చేయాలి? మొక్కల సంఖ్య పెంచాలి. మొక్కల సంఖ్య పెంచాలంటే ఏం చేయాలి? దగ్గర వేయాలి. ఇప్పుడు మామూలుగా మీరు ఒక చదర మీటర్కి వేసే మొక్కల కన్నా 15 రోజులు ఆడ మైనస్ అయింది కదా, అందుకని అంత మందం ఆ పిలకలు కంపెన్సేట్ చేసే విధంగా దగ్గర వేయాలి. వేస్తే ఏమవుతుంది? అప్పుడు మొక్కల సంఖ్య ఈ పిలకల సంఖ్యతోని సమానమైపోతుంది. దానివల్ల మీకు దిగుబడి తగ్గదు. అంటే నారు ముదిరినప్పుడు నాటు దూరం తగ్గియాలి. దీర్ఘకాల రకాలైతే 33 బదులు 44 వేయాలి, మధ్యకాల రకాలైతే 44 బదులు 60 వేయాలి, స్వల్పకాల రకాలైతే ఇంకా ఎక్కువ వేయాలి. అది మనం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మన నారు వయస్సును బట్టి అప్పటిదప్పుడు రైతు తీసుకోవాల్సిన నిర్ణయం. ముదిరినోడు కూడా ఇంకేమైతే అంటే ఆకలి ఎక్కువ వేస్తుంది కాబట్టి నువ్వు ఎక్కువనే పెట్టాలి. మళ్ళీ వేసేదానికంటే కూడా మనం ముందే ఎక్కువ వేస్తే ఆ ఆకలి తీరుతుంది వాడికి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదు సార్, అట్లనే తల్లికర్ర కూడా ముందు వస్తుంది. అది ముందు వచ్చి ఏమైంది అయిపోయిందని ఒకటే కంప్లైంట్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటంటే ముదురునారు వేసారు అన్నట్టు. స్వల్పకాలిక రకాలను ముదురునారు వేస్తే ఏమవుతుంది? ముందు తల్లికర్ర వస్తుంది, మిగతాయి చిన్నగా వస్తాయి. పొలం అంతా ఏదో అయిపోయిందని గరాబడుతుంటాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నా పేరు ఆంజనేయులు సార్. మాది గ్రామం వచ్చేసి కడవెరుగు, మండల్ చేర్యాలు, జిల్లా సిద్దిపేట. అయితే మాకు ఒక 10 ఎకరాలు వరి వేస్తాను నేను ఎప్పటికీ. మా తమ్మునికి ఒక 10 ఎకరాలు ఉంది, నాకు ఒక 10 ఎకరాలు ఉంది. అయితే ఏమైందంటే మా తమ్ముడేమో కొయ్యలు కాల్చి దున్నేసిండు, బాగా వచ్చింది వరి. అంటే నేను అట్లే కొయ్యలు అందులోనే వేసి దున్నాం. నాకు ట్రాక్టర్ ఉంది, మా తమ్మునికి ట్రాక్టర్ ఉన్నది. మేము దున్ని వరి పెట్టినాం. నాది వరి ఏనుకోలేదు. ఎప్పుడు ఏ మందులు వాడినా, ఏవి మందులు చల్లినా ఈ పొలమంతా ఇట్లా కౌసినట్టు, వాసన వచ్చుడు, స్మెల్ వచ్చుడు జరిగింది సార్. దాన్ని నాకు కొద్దిగా చాలా చక్కటి ఇది చేశారు. పక్కనే అన్నదమ్ములు పొలం వేశారు. తమ్ముడు పొలం బాగుంది, మా అన్న పొలం బాగలేదని. ఈ కొయ్యకాళ్ళు ఎప్పుడైతే మనం ఎమ్మటే దున్ని నాట్లు వేసామో అవి కుళ్ళేటప్పుడు వేడి వస్తుంటుంది. ఎప్పుడైతే కొయ్యలు, మీ తమ్ముడు ఏంటి అది కాలబెట్టడం కూడా మంచి పద్ధతి కాదు, కానీ ఆ కనీసం ఏంటంటే అక్కడ ఆ కుళ్ళే ప్రాసెస్ లేకుండా పోయింది. మీరు ఎప్పుడు కూడా కొయ్యకాళ్ళు దున్నిన తర్వాత సూపర్ ఫాస్ఫేట్ వేసి 1 వారం రోజులకైనా ఆగి నాటుకైనా వేసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది రాదు. అంటే కుళ్ళేటప్పుడు ఏదైనా పదార్థం కుళ్ళేటప్పుడు వేడి ఎక్కువగా వస్తుంది. ఎక్కడ చైనాలో ఏ దాన్ని తగలబెట్టనీరు, మొత్తాన్ని చేలోనే కుళ్ళిపోయేటట్టు చేస్తారు. కాబట్టి ఆ పద్ధతిని మీరు కొంచెం ఆ కొయ్యకాళ్ళు దున్ని సూపర్ ఫాస్ఫేట్ వేసి వారం రోజుల తర్వాతకైనా నాటు పెట్టుకున్నట్లయితే మీ పొలం మీ తమ్ముడు పొలం కన్నా ఇంకా బాగుంటుంది. కరెక్ట్గా చెప్పారు సార్.
అందుకే మన పెద్దలు కూడా అనేవారు ఆహారాన్ని మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అని. అలానే మొక్కల విషయంలో కూడా కావాల్సిన దానికి మించి వేస్తున్న కొద్దీ అక్కడ దిగుబడి రాకపోగా మొక్కలకి పంటలకి తీవ్ర నష్టాన్ని మనం కలిగిస్తున్నాం. మీరు చెప్పిన 100% వీటిల్లోంచే కిరణ్ సార్, మనం చాలా వరకు రాబోతుంది మనకి రబీ యాసంగి కాలం. చూసుకున్నట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో రబీ చాలా ఎక్కువగా పండిస్తాం. ఆల్మోస్ట్ ఖరీఫ్కి ఈక్వల్గా మనం పండించే ఇది. కానీ చాలా వరకు రైతులు సన్నగింజ రకాలనే ఎంచుకోవడం అనేది జరుగుతుంది. కానీ గత కొన్నేళ్ళుగా ఏం జరుగుతుందంటే సన్నగింజ రకాలలో 100% తగ్గిపోవడం వల్ల సరైన ధర రాక, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సరైన కిట్టుబాటు వారికి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 100%కి ఒక తెగులు రావడానికి కూడా కొంత సంబంధం ఉందన్నట్టు. అంటే రకాన్ని ఎంచుకుంటేనే 100% బాగా వస్తుంది అనే ఒక అంశం కాదు. 100% ఉన్న రకం వేసినా కూడా మనకి గింజ నల్లమచ్చ తెగులు కానీ గింజ నల్లబడిపోవటము ఇలాంటి సమస్యల వల్ల కూడా మనము రైతు స్థాయిలో ఈ 100%ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే దానివల్ల కూడా 100% అనేది గణనీయంగా తగ్గుతుంది. పూత దశలో ఒక్కసారి మనకి వాతావరణం బట్టి ఒక్కసారి తెగుళ్ళ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అంటే ఈ 100% ఎస్పెషల్లీ ఈ గింజ నల్లబచ్చ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అన్నట్టు. దామోదర్ సార్, ఓవర్ టు యూ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎప్పుడైనా మనం వడ్లు పండిస్తాం, మనం ఏమనుకుంటాం, మన వడ్లు మంచుకున్నాయి అనుకుంటాం. కానీ అవి మంచుకునే లేదు ఎవరు చెప్తారు? కొనుగోలుదారుడు చెప్తాడు. కొనుగోలుదారు కూడా కాదు, ఫైనల్గా ఎవరు చెప్తారంటే మిల్లర్ కూడా ఎక్కువ రేట్ ఎందుకు పెడతాడంటే 100 కిలోలు వడ్లు పోస్తే ఆయనకు మినిమం 60 కిలోల బియ్యం రావాలి. 100 కిలోలు బియ్యం మిల్లు ఆడిస్తే మనకు దాదాపు 70 కిలోలు బియ్యము నూకలు వస్తాయి. 70 కిలోలల్లా జల్లెడ బట్టి నూకలు తీసేస్తే అప్పుడేమొస్తాయి? బియ్యం వస్తాయి. సో ఎంత ఎక్కువ బియ్యం వస్తే 70 కిలోలు నూకలు కమ్ బియ్యం వచ్చినాయి. ఎక్కడైతే చౌడు ఉంటుందో, చౌడు ఉన్న దగ్గర మీకు గింజ పూర్తి నిండదు. చౌడు ఉన్నప్పుడు పొలం మన మొక్క పోషకాలను తీసుకోలేదు, పొటాషియం తీసుకోదు, నత్రజని తీసుకోదు, భాస్వరం సరిగ్గా తీసుకోదు. అప్పుడు గింజలు అన్నీ వీక్గా ఉంటాయి. చౌడు పొలంలో వచ్చినాయి అన్నీ కూడా అంత తాళతాలు ఉంటాయి. మీరు తెగుళ్ళ పురుగులను కంట్రోల్ చేసే విధానం బట్టి, మీ నీటి యాజమాన్యాన్ని బట్టి, మీ రకాన్ని బట్టి నూకల శాతం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఎక్కడో విత్తనాలు వెరైటీల నుంచి మొదలుపెట్టి మిల్లింగ్ దాకా తీసుకెళ్ళిపోయారు. ఆ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం కవర్ చేసినట్టుంది మాకైతే. సో మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్ వచ్చినట్టయితే, మళ్ళీ ఒక మొక్క దశలో జగదీష్ సార్, పూత దశలో ఏదైతే ఉందో చాలా వరకు మొక్కలు బలహీనంగా అయిపోయి పడిపోవడం అనేది జరుగుతుంది, లాడ్జింగ్ అని అంటాం. సో దీనికి అసలు కారణాలు ఏంటి, ఎలాంటి ముందుగుండా చర్యలు రైతులు తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్ సార్? ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నాం రకాల గురించి. చాలా రకాలంటే సన్నగింజ రకాలు, ముఖ్యంగా బీపీటీ కానీ లేకపోతే హెచ్ఎంటీ కానీ జయశ్రీమ్ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రకాలు అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చాలా వరకు ఎర్లీగా వేసుకుంటే చాలా మంచిది అన్నట్లు. అట్లా కాకుండా మనకి లేటుగా వేసినట్లయితే మనకు వచ్చే వర్షాలు కానీ లేకపోతే కెనాల్ నీళ్లు రావడం లేట్ అయితే కూడా ఆలస్యంగా వేస్తూ ఉంటారు. వేసినప్పుడు ఏంటంటే అధికంగా వర్షాలు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే అవి మొక్కలు యాంకరింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కూడా అడ్డం పడడం ఒకటి. రెండవ ప్రధాన కారణం ఏంటంటే చాలామంది ఇప్పుడు పొటాష్ వేయరు చాలా వరకు. అంటే మామూలుగా ఒకటేసారి మనకి చిరుపొట్ట దశలో వేయడం కొందరికి అలవాటు ఉంటే, కొందరేమో అసలు మనకు బేసల్గా వేయడం అంటే మనం దమ్ము చేసేటప్పుడు వేయకుండా. కాబట్టి తప్పనిసరిగా మనకి ఈ యొక్క చేను పడిపోవడం అనేది జరగడం కాకుండా అంటే తప్పనిసరిగా మనము దమ్ములోనే మనం తప్పనిసరిగా పొటాష్ ఒక 20 నుంచి 25 కిలోలు, అట్లాగే మనం లాస్ట్ డోస్ అయితే యూరియా వేస్తామో అప్పుడు ఒక 25 కిలోలు వేసినట్లే మనకి ఇది మొక్కలో మనకి దృఢత్వాన్ని పెంచి మనకి మొక్క కూడా బాగా ఏపుగా ఎదిగి మనకి ఒకవేళ ఇటువంటి ప్రతికూలమైనటువంటి అంటే మనకి గాలి దుమారం కానీ లేకపోతే విపరీతంగా వర్షాలు పడడం కానీ జరగడం వల్ల కూడా మనకి లార్జింగ్ సమస్య అనేది ఎక్కువ వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా పొటాష్ వేయడం అనేది వేసుకోవడం. తర్వాత కొన్ని రకాలు ఇప్పుడు మీరు అన్నట్లు మనకి ఈ యొక్క లార్జింగ్ సమస్య అయితే చేను పడిపోకుండా కూడా కొన్ని ఈ యొక్క కల్మ ఏదంటే ఉంటుందో ఆ కాండాన్ని కూడా దృఢపరిచే విధంగా మనకి కొన్ని జీన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసి కొత్త రకాలు రాబోయే రోజుల్లో మనకి రైతులకు అందించే దిశగా కూడా కొన్ని రకాలు చేస్తూ ఉన్నారో దానికి దామోదర్ గారు చెప్తారు. ఇప్పుడు ఏదైతే కొత్త రకాలు రూపొందించే దానిలో మేము మొట్టమొదటిగా సార్ చెప్పినట్టు కాండము దృఢత్వం ఉన్నదా లేదా చూసిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాండము గట్టిగా లేని ఏవైతే ఉన్నాయో వాటిని మొదలే రిజెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంది, రానున్న రకాలన్నీ కూడా
దృఢమైన కాండంతో వచ్చే రకాలు, అంటే పడిపోకుండా ఉండే రకాలు. ముఖ్యంగా మీరు 1001 చూసుకోండి, 1001 కాండం చాలా గట్టిగా ఉంటుంది. తర్వాత అలాంటి అంటే గట్టి కాండం ఉన్న రకాలనే మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఒకటి. ఇంకొకటి కూడా మనం కాండం అప్పుడప్పుడు చూడడానికి గట్టిగానే ఉంటుంది, మళ్ళీ కరెక్ట్ మీరు కోత సమయం వరకు అది వీక్ అయిపోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము చివరి వరకు కాండము ఆ గట్టితనాన్ని మెయింటైన్ చేసే విధంగా చూడాలి. అది మేము సెలెక్షన్ ప్రాసెస్లో చేస్తున్నాం. అది కడవేరు గ్రామం, చేరాల మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ. ఈ వరి మంచిగానే నాటు పెడతాం, మంచిగానే వస్తుంది, మంచిగానే పొట్టకు వస్తుంది, మంచిగానే ఈనుతుంది. ఈనాక ఎన్ని మందులు స్ప్రే చేసినా అది గొలుసు ఇట్లే ఉంటుంది. దాని గురించి ఒకసారి మీరు అంటే అన్నీ చేసినా కూడా ఏం సమస్య లేకుండా అవుతుందనే మీరు జనరల్గా అడగొద్దు, ప్రత్యేకంగా ఏదైనా జరిగిందా చెప్పండి. అంతటా అట్లా ఉండదు, మీకు జరిగిన ప్రాబ్లం చెప్పండి. మా దగ్గరనైతే మొత్తం గొలుసు తెల్లకపోతుంది. తెల్ల కంకులు వస్తున్నాయా? అది విన్నాక మొత్తం ఇత్తు గొలుసు కాయ ఇత్తు పట్టదు. ఇక పాలు ఉండనే ఉండదు. ఇక మీరు అక్కడక్కడ తాలు పోతుందా? కాదు సార్, పొలమంతా ఒకే తీరు అవుతుందా? ఒక దంటుకు 4 గొలుసులు వెళ్తాయి, 4 గొలుసులు 2 గొలుసులు పోతున్నాయి. అలా స్టెరిలిటీ, పార్షియల్ స్టెరిలిటీ. ఓకే, నేను దానికి చెప్తాను. ఇప్పుడు మీరు అక్కడక్కడ పోయిందంటే అది కాండం దొల్చి పురుగు, మీకు తెలుసు, తెల్లకంకి. అది కాకుండా యూనిఫామ్గా మీకు తాలు పోయిందంటే దానికి కారణం చెప్తా. మీరు వరి ఈనడం అంటే వరి పూత కన్నా ముందే పరపరాగ సంపర్కం జరుగుతుంది. రేపు వరి ఈంతదనంగా ఇవాళ పరపరాగ సంపర్కం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు వరి ఈంతదనంగా ఇవాళ పరిపరాగ సంపర్కం జరుగుతుంది. పరపరాగ సంపర్కం జరిగే ముందు ఏమవుతుందంటే ఆ లోపట ఆ పుప్పొడి తిత్తులు పగులుతాయి. ఎప్పుడు జరుగుతుంది? పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట టైంలో జరుగుతుంది. ఎందుకు ఆ టైంలో జరుగుతుంది అంటే దానికి అనువైన టెంపరేచర్ అప్పుడు వస్తుంది. పొద్దున ఎండ వస్తుంది కదా, నీరెండ కూడా పగలదు. అది కొంచెం ఎండ ముదిరింది అనుకోండి, పగులుతుంది. అది అప్పుడు ఆ క్రాసింగ్ అనేది జరుగుతుంది. లోపలనే గింజ విప్పుకోక ముందే ఆ పుప్పొడి తిత్తి పగులుతుంది, ఆ క్రాసింగ్ జరుగుతుంది. తర్వాత అప్ టు అన్నీ ఒకటేసారి పగలవు, అది మెల్లమెల్ల 12 గంటల వరకు అది జరుగుతుంది. ఇవాళ జరగలేదు అనుకోండి, ఇవాళ మబ్బు వచ్చింది అనుకోండి, ఆ రోజు అది పోస్ట్పోన్ చేసుకుంటే తెల్లారైతుంది. తెల్లారి మబ్బు వచ్చింది అనుకోండి, టెంపరేచర్ సరిపోదు, 3వ రోజు అవుతుంది. 3వ రోజు కూడా మబ్బు వచ్చింది అనుకోండి, అది క్రాసింగ్ అన్నది 4వ రోజుకి వెళ్తుంది. 4వ రోజు కూడా మబ్బు వచ్చింది అనుకోండి, అసలు రానే రాదు. ఇక 4 రోజులు కంటిన్యూస్గా మీకు ముసురు పట్టింది, మబ్బు వచ్చింది అనుకోండి, ముసురు పట్టకపోని మబ్బు వచ్చింది అనుకోండి, దానికి కరెక్ట్గా ఆ టైంలోనే ఈయన పొలం ఏదైతే ఉంటుందో అది తాలిపోతుంది. పక్క రైతు ఏమంటాడంటే, అరే సార్ నాది మంచిగానే ఉంది కదా, ఆయన తాలిపోయింది అంటాడు. ఆయన ఒక 2 రోజుల ముందేసినా కానీ అది దాటిపోతుంది. ఇంకొక ఆయన కొంచెం 2 రోజులు లేట్ వేసినా కానీ ఇది దాటిపోతుంది. ఏదైతే ఈ 4 రోజుల మబ్బు వాతావరణానికి గురి అయిందో, లేదంటే చలి వాతావరణానికి గురి అయిందో అది మాత్రమే తాలిపోతుంది. ఇంకొకటి, మీరు 5వ రోజు వచ్చినాక కొంచెం లేట్గా వచ్చేటి ఉంటాయి కదా, అవి గింజ పడతాయి. అంటే ఒక్కొక్కసారి మొత్తానికే తాలిపోతుంది కరెక్ట్గా సెట్ అయితే, ఒక్కొక్కసారి 20% పోతుంది, ఒక్కొక్కసారి 30% పోతుంది, ఒక్కొక్కసారి 50% పోతుంది. అన్నిటికీ కారణం ఏంటంటే మీకు వరి ఈనేటప్పుడు ఉండే వాతావరణ పరిస్థితి. అది తప్పించుకున్నదా, దానిలో చిక్కుకున్నదా, దాన్ని బట్టే మీ తాలు శాతం ఎంత అనేది డిసైడ్ చేయబడుతుంది. అంటే వర్షాలు పడినప్పుడు కూడా తాలిపోతుంది కదా మరి అలాంటప్పుడు? వర్షాలు చూడండి, తాలు పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది యూనిఫామ్ స్టెరిలిటీ, అంటే పొలం మొత్తం స్టెరైల్ అయిందంటే ఇది కారణం. తాలు పోవడానికి ఎక్కువ వర్షాలు ఉన్నా, తక్కువ టెంపరేచర్, ఎక్కువ చలి ఉన్నా, ఎక్కువ వేడి ఉన్నా తాలిపోతుందండి. సుబ్బారెడ్డి సార్, ఈ టాపిక్ మీద శాస్త్రవేత్తల తాలూకా చర్చలో ఆల్రెడీ చాలా చూసాము. సో యాజ్ ఎ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్గా మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? రైతులు ఎప్పుడు కూడా సమతుల్యత, పోషకాల సమతుల్యత అనేటువంటిది మనం పాటించాలి. ఆ నత్రజని ఎక్కువ వాడిన దానివల్ల చీడపీడలు ఎక్కువగా రావటం, నష్టం ఎక్కువగా జరగడం జరుగుతుంది. దీన్ని నివారించాలంటే ఈ నత్రజని అనేటువంటి ఎరువుని 3 దఫాలుగా, ఒక పంట కాలంలో 3 దఫాలుగా వేసుకోవటం. భాస్వరం, పొటాష్ వారి శాస్త్రవేత్త డాక్టర్ జగదీష్ గారు చెప్పారు,
చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే పొటాషియం వాడకుండా డిఏపి 20-20 లాంటి ఎరువులను ఎక్కువగా వాడుతున్నాం. పొటాష్ ఎరువులతో కలిగిస్తున్నటువంటి 14-35, 14 గృహశక్తి లాంటి 10-26 లాంటి ఎరువులను కూడా మనం తప్పకుండా వాడుకోవాలి. చిరుపట్ట దశలో వారు అడిగినట్టుగా సల్ఫేట్ కానీ మన యూరియా కానీ వాడేటప్పుడు పొటాషియం కూడా కలిపిగిన వాడుకున్నట్లయితే తాలు గింజలు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఒక్కొక్క వాతావరణ సందర్భాల్లో ఈ ఫలదీకరణ గింజ బాగా పట్టాలి అంటే ఈ ఫలదీకరణ కోసం బోరాన్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మేము గమనించింది ఏంటంటే మన తెలంగాణ జిల్లాలలో ఈ సుపీరియాల అనేటువంటి ఒక ఎరువు, దాంట్లో నత్రజని, భాస్వరంతో పాటు రకరకాలైనటువంటి సూక్ష్మ పోషక ధాతువులు ఉన్నాయి. ఈ సీడ్ ఆర్గనైజర్స్, ఈ సీడ్ ఇత్తనం కోసం పెంచేటువంటి పెంపకదారులందరూ కూడా ఈ సుపీరియాను స్ప్రే చేసిన దానివల్ల కూడా తాలు శాతం తగ్గటం, గట్టి గింజ రావటం అనేటువంటిది కూడా గమనించాలి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేనే ఇంకా మిమ్మల్ని అడగబోతున్నాను. ఎందుకంటే ఈరోజు సదస్సులోనే మనం చూసుకున్నట్టయితే చాలామంది యంగ్స్టర్స్, కుర్రవాళ్ళు వచ్చి కూర్చున్నారు. సో ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే యూత్ ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి సెక్టార్లో ఉన్నారు. ఇంకా చెప్పుకోదగింది ఏంటంటే అగ్రికల్చర్లోనే 1% తక్కువ ఉన్నట్టు. సో యూత్ తాలూకా పార్టిసిపేషన్ని పెంచాలంటే వ్యవసాయంలో ఎలాంటి లేటెస్ట్గా ఏం చేస్తే మంచిది అని మిమ్మల్ని ఇంకా అడుగుదాం అనుకున్నాను. వ్యవసాయంలో యువకులు ఎందుకు ఉన్నట్లంటే 2 కారణాలు. వ్యవసాయం అంటే మట్టి పూసుకునే పని, రెండోది ఎంత కష్టపడ్డా చివరికి ఆదాయం వస్తుందో రాదో. ఈ రెండిటి వలన గ్రామీణ యువత ఇక్కడ పట్టణాలకు వచ్చి ఈ డెలివరీ బాయ్స్ కన్నా పనిచేద్దాం కానీ వ్యవసాయం ఎందుకనేటువంటిది ఒకటి ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి కొంతమంది యువకులు వెళ్ళి కొన్ని రకాలమైన అచ్చం వరే కాకుండా వేరే రకాలైనటువంటి వాణిజ్య పనులు, ముఖ్యంగా పండ్లు, కూరగాయల వ్యవసాయం కానివ్వండి, ఈ వరిలో కూడా కొత్త రకాలను తీసుకొచ్చి ఎగుమతి చేసేటువంటి అవకాశాలు. యువత వ్యవసాయంలోకి రావాలి అంటే వ్యవసాయంలో కష్టం లేకుండా యాంత్రీకరణ అనేటువంటిది పెరగాలి. ఆ యాంత్రీకరణ ఎట్లా పెరగాలి అంటే, ఒక నాట్లేసే యంత్రం ఉంది, ఇవాళ కూలీలు దొరకట్లేదు. వాళ్ళు ఏమంటారంటే ఒక ఊరిలో వేసిన తర్వాత ఇంకొక ఊరికి కూలీలు పోవాలి, 10 రోజులు టైం దాటిపోతుంది. అయితే మరి రైతు యంత్రీకరణ, రైతు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి ఒక రైతు కొనగలడా? కొనలేడు. ఇప్పుడైతే మనకి హార్వెస్టర్స్, కోసే యంత్రాలు ఏ విధంగా అద్దెకు దొరుకుతున్నాయో, నాటే యంత్రాలు కూడా గవర్నమెంట్ కానీ ఇట్లా పరిశ్రమల వారు కానీ రైతుకు అందుబాటులో ఉండేటువంటి, ఇవాళ ట్రాక్టర్, గ్రామాల్లో ట్రాక్టర్ ఏ విధంగా అయితే దొరుకుతుందో అదేవిధంగా నాటేసేటువంటి యంత్రాలు కానీ, ఇప్పుడు కొత్త రకాలైనటువంటి రోబోటిక్స్, కలుపు తీసేదానికి మరమనుషులు అనేటువంటివి వచ్చినాయి. ఈ యాంత్రీకరణ స్ప్రే చేయాలంటే ఇవాళ నిన్న మొన్న చూసాం, స్ప్రే చేసేటప్పుడు ఆయన టీచర్ పాపం మహబూబ్ నగర్ దగ్గర అంత స్కూల్ అయిపోయిన తర్వాత మందు స్ప్రే చేస్తూ పొలంలోనే పడిపోవడం జరిగింది. ఇలాంటివి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, రోబోటిక్స్ వచ్చింది. రైతులు కూడా యువ రైతులు వచ్చినారు. ఏదో మొక్క బెక్కొచ్చి దుకాణందారు దగ్గర తీసుకొచ్చి అది ఎండిపోతుంది, మనం తెచ్చిన మొక్క చూపించి ఎర్రంగా ఉంది, పచ్చంగా ఉందని మందు కొట్టడం కాకుండా వాట్సాప్ లాంటి వాటిని ఉపయోగించుకొని ఇలాంటి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని వ్యవసాయానికి ముందుకు తీసుకెళ్ళాలి. మేము చూసింది గత 50 సంవత్సరాల్లో చూసింది ఒక ఎత్తు అయితే, రాబోయే 50 సంవత్సరాల్లో మరలా వ్యవసాయానికి ప్రాముఖ్యత వస్తుంది. రైతన్నలు బాగా కూడా మరలా పరిపుష్టిగా ఉండేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రపంచ జనాభా ఒకవైపు పెరుగుతుంది. ఈ వాతావరణ వైపరీత్యాల వల్ల దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. వేరే దేశం వాళ్ళు మన దేశం వైపు అన్నం పెడతారు భారతీయులు అనేటువంటిది ఇప్పుడిప్పుడే. ఒకప్పుడు మనం అన్నం కోసం అమెరికా వాడు పంపించిన గోధుమల కోసం ఎదురు చూసినటువంటి రోజుల నుంచి ఇవాళ మన దేశం మనం 150 కోట్లకు దాటి పంపిస్తున్నామంటే ముందుగా ప్రతి కర్షకుడికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి తల వంచి నమస్కరించాలి. ఎందుకంటే రైతు చేసింది. దాంతోపాటుగా మన శాస్త్రవేత్తలు, పరిశ్రమల వారు కూడా, కోరమండల్ ఇంటర్నేషనల్ వంటి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఈ రంగంలో నిలబడి రైతుతో కలిసి పనిచేయాలా దీర్ఘకాలికంగా అనేటువంటిది. ఏదో మందులు అమ్మటమే కాకుండా రైతులకు కావాల్సినటువంటి
భూసార పరీక్షల దగ్గర నుంచి అటు వాళ్ళ క్షేత్రస్థాయిలో వారందరినీ ప్రతిరోజు కూడా మన గ్రోమోర్ నుంచి కోరమండలం నుంచి 3,000 మంది సుశిక్షులైనటువంటి యువకులు ప్రతిరోజు రైతులతో కలుస్తున్నారు. ముందు కూడా రైతు బ్రతకాలి, రైతు బ్రతికితేనే పరిశ్రమ బతుకుతుంది, సంఘం బతుకుతుంది. కాబట్టి ఖర్చులు తగ్గించి రైతుకు ఆదాయం చేకూర్చే దిశగా శాస్త్రవేత్తలు పరిశ్రమలు కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు యువత ఒకటి ముందడుగు వేస్తూ ఇలా కొత్త టెక్నాలజీస్, డ్రోన్స్ అని, కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, చాలా నీటి యాజమాన్యం చెప్తుంది, మొక్కలకి సెన్సార్స్ వచ్చేసాయి, ఎంత నీరు కావాలి, ఎలాంటి పురుగు కీటకం ఫ్యూచర్లో రాబోతుందో ముందుగా చెప్తుంది రైతులకి. ఇలాంటి చాలా కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి. సో రైతులందరికీ ఇవి అవగాహన కలిగించి వాళ్ళు ఒకసారి ఒక ముందడుగేసి ఉపయోగించడం మొదలెడితే మీరు అన్నట్టు ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, తర్వాత ఒక ఎత్తు అన్నట్టు నిజంగా ఉంటుంది. ఇందాక జగదీష్ సార్ మాట్లాడుకున్నప్పుడు ఈ కంకినల్లి కోసం ఒకసారి ప్రస్తావించారు. శ్రీనివాస్ సార్ ఈ మధ్యకాలంలో చాలా వరకు చూసినట్టయితే చాలా వేదికలలో రైతులు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది, చాలా నష్టం కలిగిస్తుందని. సో దీన్ని అసలు ఎలా నివారించాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటూ బాగుంటుంది సార్? ఇది ప్రత్యేకంగా ఈ సమస్య కరెక్ట్గా చెప్పారు. ఈ గత సంవత్సరం ఎక్కువ ఈ ఆకునల్లి ఫస్ట్, తర్వాత కంకినల్లి, పానికల్ మైట్ అంటారు. ఈ ఆకునల్లి రావడానికి కారణం బెట్ట పరిస్థితులు మెయిన్ రీజన్. పోయిన సంవత్సరం మనకు 15-20 రోజులు బెట్ట పరిస్థితులు వచ్చినాయి. వరి నాట్లు వేసినాక జూలై ఆగస్టులో ఆ బెట్ట పరిస్థితుల్లో నల్లి వచ్చింది. ఆ టైంలో కూడా రైతులు ఈ మొగి పురుగును ఆకు తినే పురుగు, ఆకు ముడత పురుగుకి ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం జరిగింది. ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడినప్పుడు ఆకునల్లి ఎక్కువ అవుతుంది. అది కారణం మెయిన్. కాకపోతే వాటికి సంబంధించిన కెమికల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవడానికి కొత్త రకంగా స్పైరోమెస్ఫిర్ అని వచ్చింది, మన గ్రోమోర్ వాళ్ళది కూడా ఇన్సాస్ అని వచ్చింది. ఇవి బాగానే పనిచేస్తాయి స్పైరోమెస్. తర్వాత ఈ కంకినల్లి మెయిన్ దానికి ముందు జాగ్రత్తగానే మనం పిలికలు వేసే దశ, చిరుపట్ట దశలో ఉన్నప్పుడు ఈ కంకినల్లి ఈ అండాశయం గులక లోపల గులక బయటికి రాకుండా అండాశయం దగ్గరనే ఆ నల్లి ఆశించి అండాశయం ఆశించడం వల్ల కొంతవరకు గింజలు తాళుకోవడం కంకినల్లి కూడా కారణమవుతుంది. దానికి తోడు ఆ టైంలో వర్షం పడ్డప్పుడు దానికి తోడు శీతరాట్, పొట్టకుళ్ళు తెగులు వస్తుంది. ఆ పొట్టకుళ్ళుతో కంకినల్లి వచ్చినప్పుడు ఇంకా తాళ్ళు ఎక్కువ పోతాయి. సో ఆ టైంలో మనము పిలకలు చిరుపట్ట దశ నుంచి కంకి బయటకు వచ్చే టైంలో 2 దఫాలు ఈ మన ప్రాపికొనజోలును స్పైరోమెస్ఫిన్ కాంబినేషన్ పిచికారీ చేసుకుంటే ఈ కంకినల్లిను పొట్టకుళ్ళు రాకుండా, తర్వాత గింజ నలబడకుండా గింజ మంచి కలర్ వచ్చేటట్టు కూడా ఈ స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఆ టైంలో క్రిటికల్ టైంలో చిరుపొట్ట దశ నుంచి గింజ కంకి బయటకు వచ్చేంతవరకు. దామోదర్ సార్, వరి నారు ఎర్రబడడానికి అసలు కారణాలు ఏంటి, దాన్ని ఎలా నివారించవచ్చు? నారు ఎర్రబడము, నారు ఎండిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను ముందే చెప్పాను కదా, మొట్టమొదటిది మీ పొలంలో ఉన్న ఉప్పు శాతం, చౌడు. చాలామంది అంటారు మా పొలంలో చౌడు లేదు సార్, మా పొలం మంచిదే అంటారు. ఈ మధ్య కాలంలో జరిగేది ఏంటంటే క్రియేటెడ్ సలినిటీ, అంటే మీరు సృష్టించిన చౌడు వస్తుంది. చెప్పాను కదా ముందే, మీరు లోతుగా దున్నడము, పైకి ఆ లవణాలు తేవడం వల్ల అదొక కారణం. నారు ఎర్రబడడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఫాల్టీ అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్. అంటే మీరు ఫర్టిలైజర్స్ వాడే విధానంలో తప్పుడు విధానం. మనము అడుగు మందుగా డిఏపి వేస్తాము, లేదంటే కాంప్లెక్స్ ఇస్తాం. అందులో నత్రజని ఉంటుంది. ఎంత ఉంటుంది? 18% ఉంటుంది. మీరు 2020లో కూడా ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. సో అడుగు మందుగా అది వేసి నత్రజని కూడా వేసినాం అనుకొని 20 రోజుల వరకు, దాదాపు 20 రోజుల వరకు యూరియా వేస్తలేరు. మనం చెప్పే రికమెండేషన్ ఏంటంటే అందులో ఉన్న ఏదైతే నత్రజని ఉందో అది 20 రోజుల వరకు సరిపోదు. దానికి తప్పనిసరిగా అరబస్తా యూరియా నాటు వేసే ముందు కానీ నాటు వేసిన వెంటనే కానీ వేయాలి. అంటే నారు ఎర్రబడడానికి నత్రజని అందకపోవడం కూడా ఒక కారణం అని చెప్తున్నాను నేను. ఆలస్యంగా నత్రజని వేయడము, యూరియా వేయడము, మీరు వేసిన డిఏపిలో ఉన్నది దానికి సరిపోకపోవడం వల్ల కూడా నారు ఎర్రబడుతుంది.
ఒకటి పొలంలో లవణాల శాతం ఎక్కువ, వేసంగిలో అయితే అదే కారణం. వేసంగిలో మీకు పొలంలో లవణాల శాతం ఎక్కువ ఉండడం వల్ల నార ఎర్రబడుతుంది, అదొక కారణం. ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే నాటేసిన తర్వాత నీళ్లు మొత్తం తీసేసి ఎండబెడతారు. దానివల్ల కూడా ముఖ్యంగా వేసంగిలో ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే లవణాల శాతం ఎక్కువ ఉంటుందో తర్వాత పైనుంచి ఎక్కువ ఎండ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆల్రెడీ మీరు దున్ని పైకి లవణాలు వచ్చి ఉంటాయి, తర్వాత ఆల్రెడీ కొంత మనం రంగారెడ్డి జిల్లా తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో చౌడు ఎంతో కొంత చౌడు ఉంటుంది. దానివల్ల మీరు నీళ్లు తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాన్సన్ట్రేషన్ పెరిగి ఆ ఏర్లు ఎండి ఏర్లు దెబ్బతిని నారెర్రబడుతుంది, నాటేసినాక ఎర్రబడుతుంది. థ్యాంక్ యూ సార్. చివరిగా జగదీష్ సార్, మనం నాట్లు వేయడం నుంచి కోతల వరకు అన్నీ మాట్లాడుకున్నాం. రైతు ఇంత కష్టపడి ఇంత చేసి తీరా మార్కెట్కి ఏదైతే ఉందో ఇది తీసుకెళ్లేసరికి మార్కెట్ స్టాండర్డ్స్ సరిగా లేక, పారామీటర్స్ సరిగా ఇదవ్వక, రైతులకి కనీస మద్దతు ధర కూడా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎలాంటి చర్యలు రైతులు తీసుకుంటే మార్కెట్లో మంచి ధర రైతులకు వస్తుంది సార్? మీ ఒపీనియన్ ఏంటి? మీరు మార్కెట్లోకి వెళ్ళి మీరు మిల్లర్ కానీ లేకపోతే ట్రేడర్ కానీ కొనాలంటే ఫస్ట్ అది చూస్తాడు. సో దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే మనకి తేమ శాతం 17% కంటే మించి ఉండకూడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే బాగా పచ్చి ఒడ్లు అంటే ఈరోజు ఊర్లకే వస్తున్నారు అందరూ, వచ్చి మనం ఇట్లా కోస్తుంటాము, ఇట్లా కాకముందే ట్రాక్టర్ల మీద ఎక్కించి లేకపోతే పోతూ ఉంటుంది. సో అక్కడ తీసుకుపోయి వాడు హీప్గా మన కుప్పలుగా పోస్తాడు. పోసరికి ఏంటంటే ఆ హీట్కి అంతా కూడా లోపల ఉన్నటువంటి అంటే అక్కడ చెత్తాచెదరంగా ఏదైనా ఉండడం వల్ల కూడా, లేకపోతే ఆల్రెడీ తేమ ఉంటుంది అంటే మనకి ఈ సాప్రోఫైటిక్ అంటే చాలా రకాలైనటువంటి వాతావరణ సూక్ష్మజీవులు ఉంటాయి, అవన్నీ కూడా అయ్యేసరికి ఏంటంటే గింజ అంతా కూడా నల్లబడిపోవడం. అంతవరకే మనం ఏం చేస్తామంటే నూర్పిడి కంటే ముందే మనం ఏంటంటే కోతకు ముందే వారం 10 రోజుల ముందే మనం నీళ్ళు ఆపేసేయాలి. సో అప్పుడు ఆపేస్తే ఆటోమేటిక్గా మనకి క్రమేణా ఇది అవుతుంది. తర్వాత మనం కల్లాం చేసినప్పుడు మనము బాగా మనకు పల్చగా మొత్తం అంతా కూడా పెట్టాలన్నట్టు. సో దాన్ని వేసేటప్పుడు కూడా మనకి ఇప్పుడు గవర్నమెంట్ టార్పాలిన్ సప్లై చేస్తుంది కాబట్టి టార్పాలిన్ లేకపోతే మనం ఉన్నటువంటి మామూలుగా యూరియా బస్తాలు కుట్టుకొని వాటిని కరెక్ట్ నెల మీద పోయకుండా మామూలుగా వేసుకొని పల్చగా ఆరబెట్టుకోవాలి. సో మనకి ఎంత ఆరబెట్టుకుంటే అంత బాగా ఇది అవుతుంది. కాబట్టి అప్పటికి మనకి 23 వరకు ఉంటుంది మనం కోసినప్పుడు. మనం రాను క్రమేణా అంటే ఒక్కటేసారి మనం ఇది చేస్తుంటే మనకు పగుళ్ళు వస్తాయి. కాబట్టి క్రమక్రమేణా అంటే పొద్దున మనం అంతా కూడా పెట్టి నేర్పాలి, ఆ తర్వాత మళ్ళీ రాత్రి గంగానే కుప్ప కట్టాలి, మళ్ళీ తెల్లారు చేయడం. కానీ ఇది కొద్దిగా సమస్యగా మారుతుంది. కాబట్టి దీనికి కొద్దిగా కూలీల గొడవ ఇది అవుతుంది. కాబట్టి ఎక్కడ తిరిగి మనకి తేమ శాతం 17% మించకుండా ఉండాలి. సుబ్బారెడ్డి సార్, వరిలో లాభసాటి వ్యవసాయం చేయాలంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చాలా మంచి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో మీ ఒపీనియన్లో ఇంకెలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రైతులందరూ కూడా సంఘటితంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మామూలుగా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు దేనికి ఓటేసుకున్నా వ్యవసాయానికి వచ్చేటప్పుడు కూడా రైతులు అనేటువంటి వాళ్ళు ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా కింద చేసుకున్నట్లయితే రైతుకి ఆ కొనుక్కునేటువంటి దాని మీద పట్టుంటుంది, ధర తక్కువ ధరలో దొరుకుతుంది. వారు పండించినటువంటి పంటను కూడా మార్కెట్కి తీసుకెళ్ళి నిలబెట్టి అమ్ముకునేటువంటి దశ వస్తుంది. దయచేసి రైతులు చెప్పేది ఏంటంటే మిగతావన్నీ పక్కన పెట్టుకొని ఎవరి ద్వారా వాళ్ళని నడుచుకోవచ్చు. వ్యవసాయం దగ్గరికి వచ్చేటప్పటికే మనందరం కలిసి చేసుకున్నట్లయితే కమ్యూనల్ స్ప్రేయింగ్ అందరూ కలిసి ఈ సమస్యను, ఎందుకంటే మధ్యలో పురుగులు కానీ తెగులు కానీ ఉన్నప్పుడు ఒక రైతు స్ప్రే చేసి పక్క రైతుకైనా 2 రైతులు స్ప్రే చేయకపోయినా, 3 స్ప్రే చేసి 2 స్ప్రే చేయకపోయినా మళ్ళీ అదే పురుగు ఈ పంట మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమిష్టి వ్యవసాయం అనేటువంటిది ఎవరి డబ్బులు వాళ్ళని ఖర్చు పెట్టుకున్నా అందరం ఒక గ్రూపుగా కలిసి ఇట్లా చేసుకుందాం, మన ఊరిలో ఈ విధంగా చేసుకుందాం అని మంచి ఫలితాలు వస్తాయి. ఆ దిశగా రైతన్నలు అడుగు వేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా రైతుల సమస్యలకు సలహాలు ఇచ్చినందుకు, మీ అభిప్రాయాలు అనుభవాలు మాతో పంచుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు మా తరపున, రైతుల తరపున, అలానే మా కంపెనీ కోరమండల్ తరపున ధన్యవాద సుమాలు. అలానే ఈ వీడియో చూస్తున్నటువంటి ఇక్కడున్న రైతులైనా లేదా వీడియో చూస్తున్నటువంటి రైతాంగానికైనా ఏవైతే సలహాలు సూచనలు ఇస్తున్నారో వాటి అన్నిటితో పాటిస్తూ మరింత అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై గ్రోమర్ యూట్యూబ్ ఛానల్.